ఒక రాజ్యంలో రాజుకు విగ్రహాలంటే చాలా ఇష్టం. తన రాజభవనంలో ప్రపంచ నలుమూల నుంచి తెచ్చిన చాలా విగ్రహాలు ఉన్నాయి. కానీ అన్నిటిలో తాను చాలా ఇష్టపడే 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకరోజు క్లీనింగ్ చేస్తుండగా ఒక సేవకుడు అనుకోకుండా రాజుకి ఇష్టమైన విగ్రహం ఒకటి పగలగొట్టాడు. రాజుకు విగ్రహాలపై ఉన్న అమితమైన పిచ్చి వల్ల సేవకుడికి మరణశిక్ష విధించాడు. ఇది విన్న సేవకుడు త్వరగా మిగిలిన 2 విగ్రహాలను కూడా బద్దలుగొట్టాడు. రాజు దిగ్భ్రాంతి చెంది సేవకుడిని ఎందుకు అలా చేశావని అడిగాడు. సేవకుడు వివరించాడు, ఈ విగ్రహాలను విచ్ఛిన్నం చేయడం చాలా సులభం. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు విరిగిపోయేవే. ఎవరైనా వాటిని విచ్ఛిన్నం చేస్తే సరైన కారణం లేకుండా వారు అలాగే శిక్షించబడతారు. నేను ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మిగతా విగ్రహాలను పలగొట్టడం ద్వారా మరో ఇద్దరిని ఇబ్బందుల్లో పడకుండా కాపాడాలని అనుకున్నాను. చాలా కఠినంగా వ్యవహరించి పెద్ద తప్పు చేశానని రాజు గ్రహించాడు. విగ్రహాల కంటే ప్రజల ప్రాణాలే చాలా ముఖ్యమైనవని రాజు తెలుసుకున్నాడు. సేవకునికి శిక్షించకూడదని